9th క్లాస్ నుంచి ఉంటున్నానండి. ఓకే. 9th క్లాస్ నేను ఎప్పుడైతే ఇక్కడ వచ్చి ఉంటున్నానో, ఆ రోజు ఏదైతే పరిస్థితి ఉందో, ఈ రోజు వరకు అదే పరిస్థితి ఉంది. నేను ఇప్పుడు బీఈడీ చదువుతున్నాను. ఇక్కడే 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. ఇక్కడ బీఈడీ కూడా ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఏ చేంజ్ లేదు. ఫస్ట్ రోజు ఏ విధంగా అయితే నీళ్లు లేకుండా, కరెంట్ లేకుండా ఉన్నామో, అదే విధంగా ఇప్పుడు కూడా ఉన్నాము. 4 అడుగులు వేస్తే కలెక్టరేట్ వస్తుందనే గానీ, ఇక్కడ మాకు అసలు ఎటువంటి ప్రభుత్వం అంటే మాకు తెలిసినంత వరకు, చదువుకున్న పిల్లలకి తెలిసినంత వరకు ప్రజల కోసం పనిచేస్తారు, ప్రజల సమస్యలు తీరుస్తారు. కానీ ఇట్లాంటి ప్రభుత్వాన్ని మేము చూడలేదు అసలు. అంటే మేము నెగిటివ్ అని కాదు, కానీ వీఆర్ కైండ్లీ రిక్వెస్టింగ్ సార్, ఇక్కడ ఎటువంటి అంటే వాటర్ మాకు ఒకవేళ వర్షాకాలం వచ్చిందంటే మాకు రేకుల మీద నుంచి పడే వాటర్ని డ్రమ్స్లో హార్వెస్ట్ చేసుకొని ఒక 2-3 డేస్ అయ్యాక ఆ చెత్త అంతా వెళ్ళాక ఆ క్లీన్ వాటర్ని హార్వెస్ట్ చేసుకొని అవి వాడుకుంటున్నాం సార్ మేము. ఇక్కడ అందరూ కూలికెళ్ళే ప్రజలే ఉన్నారు సార్. అంటే 300-400 కూలి చేసే ప్రజలు ఉన్నారు. దాంట్లో నుంచి ఒక 100-200 మా వరకు వేసుకొని ఇక్కడ 2-3 బోర్లు వేయించుకొని ఏదో ఇక్కడ ఒక 10 బజార్ల దాకా ఉన్నాయి. ఒక్క బజార్కి ఒక వారానికి ఒక బజార్. ఇటు విధంగా మీరు చూసుకుంటే మాకు ఇంటికి ఒక డ్రమ్ము ఇట్లా మేము కనీసం డబ్బులు కూడా ఇంత పొదుపు చేసామో లేదో కానీ నీళ్లు మాత్రం మాకు బంగారం అయిపోయినాయి సార్. ఇక్కడ నీళ్లు కానీ కరెంట్ లేదు. మేము ఇక్కడే ఎడ్యుకేటెడ్. మీరు చూస్తున్నారు ఇక్కడ 9th నుంచి బీఎడ్ వరకు మీరు ఈ లైట్ లేకుండా 9th నుంచి బీఈడీ వరకు ఇక్కడ ఎటువంటి కరెంట్ లేదండి. దీపబుడ్లు ఇంకా ఏవో ఒకటి ఛార్జింగ్ లైట్స్. బ్రతకాలంటే ఏదో ఒకటి చేసుకోవాలి ఖచ్చితంగా. ప్రభుత్వమే వచ్చి కూర్చోవాలంటే మేము బ్రతకలేము. బ్రతకాలంటే మేము ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకోవాలి. చూసారు మీరు, చిన్న చిన్న పిల్లగాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు నడిచెళ్ళాలి. ఇంకా మేము గ్రూప్స్కి కానీ ఇంకా హయ్యర్ స్టడీస్కి ప్రిపేర్ అయ్యేది లేదు. ప్రభుత్వం నుంచి మాకు సపోర్ట్ లేకపోతే మేము ఇంకా కృషితో ఇంకా ఇట్లా ప్రభుత్వ ఆఫీసర్స్ మేము ప్రజలకు సేవ చేయాలంటే, వాళ్ళు కృషి నింపాలంటే వాళ్ళు ఎటువంటి మాకు ఇన్స్పిరేషన్గా ఉండేలాగా లేరనిపిస్తుంది. అండ్ మీరు ఇక్కడ ఉండటం మాకు చాలా సంతోషం. మీ ద్వారానైనా మాకు ఖచ్చితంగా కరెంట్, వాటర్, ఈ నార్మల్ ఫెసిలిటీ ప్రజలు బ్రతకడానికి ఏం కావాలండి? కరెంట్, నీళ్లు, ఫెసిలిటీస్ నార్మల్గా ఉండే ఫెసిలిటీ. మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? వీళ్ళంటే పెద్దవాళ్ళు కొట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఎదిగే అంటే మీరు ఇంకా యూత్, ఇంకా ఉద్యోగాలు చేయాలి, మీరు ఇంకా ఈ సమాజాన్ని లీడ్ చేయాలి. ఈ కరప్షన్, ఈ లీడర్లు వచ్చి కబ్జాలు చేయడాలు, జేసీబీలు వచ్చి మిమ్మల్ని ఎలగొట్టడాలు, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తున్నది? ఎస్, ఆబ్వియస్లీ. ఏంటంటే ఇక్కడ మేము చదువుకున్నది, మేము పెరిగిన వాతావరణం అంతా ఏంటంటే మేము గవర్నమెంట్ ఇలా మేము ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇలా కలెక్టర్ని చూస్తే మేము అట్టి విధంగా అవ్వాలని మాకు ఆశ ఉండేది. ఇక్కడికి వచ్చాక మాకు ఒక కొత్త గవర్నమెంట్ కనిపించింది. ఏంటో ఈ కొత్త గవర్నమెంట్ ప్రజల కోసం పనిచేస్తారని మా మనసులో ఎప్పుడు ముద్రించుకొని పోయి ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి, ఇక్కడ ప్రజల కోసం కాదు పనిచేసేదని స్టూడెంట్స్ మనసుల్లో ముద్ర పడిపోయేలా ఉంది. పడిపోవటం కాదు, పడిపోయింది మా మనసుల్లో ఆల్రెడీ. అండ్ మాకు పాజిటివ్గా ఆర్డర్స్ ఉన్నాయి, పాజిటివ్గా అన్ని ఆర్డర్స్ ఉన్నాయి. అండ్ ఎవ్రీథింగ్ మాకు పాజిటివ్గా ఉంది. అండ్ ఎవరో వస్తారు, ఆ మూల లక్షాధికారులు వస్తారు, ఆ మూల మాదంటారు, ఇది మాదంటారు. అండ్ తేల్చేసేయండి, తేల్చేసేసుకుంటే అయిపోతుంది. వాళ్ళు ఎడ్యుకేటెడే కదా. 30 ఎకరాలు ఇచ్చేయండి, మీరు 30 ఎకరాలు మీరు తీసుకోండి అని అంటున్నారట కదా? లేదండి, లేదు. కరెక్ట్గా మాది ఎంత వరకు అయితే ఉందో కరెక్ట్గా కొలిచి ఇచ్చేయండి. ఎందుకంటే భూదానం బోర్డు వాళ్ళు పేదలకని ఇచ్చారు. ఒక 10 ఎకరాలు మాకు ఇవ్వండి, మిగతాది మీరు ఉంచుకోండి. ఇక్కడ పంచుకోవడం ఇది కాదు కదా, రాజకీయాలు ఇక్కడ చేయకూడదు కదా. కాబట్టి మాకున్న భూదానం భూమి అంటే పేదలకి, ఎవరైతే ఆర్థికంగా బాధపడుతున్నారో, కనీసం ఇల్లు లేకుండా, స్థలం లేకుండా ఉన్నారో వారి కోసం, పేదల కోసం ఈ స్థలం సేకరించబడింది. సో వారికే ఖచ్చితంగా ఇవ్వాలని మేము విన్నపం చేసుకుంటున్నాము. ఏం పని చేస్తారు మీరు? ఏం చేయట్లేదండి, ఇళ్లలో పని చేస్తున్నారా? ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? మేము వచ్చి 8 సంవత్సరాలు ఇక్కడ. 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాల నుంచి యుద్ధమేనా? ఇదే యుద్ధం, ఇదే బాధ. ఈ పాముల్లో, తేళ్లలో, ఈ చెట్టల్లో, జామల్లో కరెంటు లేకుండా, నీళ్ళు లేకుండా మమ్మల్ని ఊళ్ళు పట్టించుకున్న వాళ్ళు లేదు. ఓటుకు అయితే మట్టికి ఓటు వేస్తారా అని అడుగుతారు. కానీ ఓటర్ కార్డు ఏడుందమ్మని? ఇది ఇక్కడేనండి, ఇన్నే ఉన్నది, ఖమ్మంలోని. అంటే ఇదే దాని నుంచి ఇచ్చిరా, వేరే దగ్గర నుంచి? ఓటు మాత్రం ఏమంటున్నారు? ఓటు అయితే అడుగుతున్నారు. మాకు ఏమి సప్లై చేసేది అయితే లేదు. వాళ్ళు ఆక్రమించుకోవాలా, వాళ్ళు బతకాలనేదే కానీ, పేదవాడు పొట్ట కొట్టాలనే వాళ్ళే కానీ, పేదవాడు ఈ మీద కొట్టండి ఒక దెబ్బ కానీ, పొట్ట మీద కొడితే మేము ఎట్ట బతకాలా? అది మాకు ఏదో ఒకటి చెయ్యాలంటే ఏం చేసేటట్టు లేదు. ఏం దీన్ని బతకాలా? మరి ఏం చేస్తావు? ఆడ కట్టుకోలేము, కిరాయిలు కట్టుకోలేము, కరెంటు బిల్లు కట్టుకోలేము. ఇళ్లలో పని చేసి ఏం కట్టుకున్నాం సారు?
ఎక్కడ తెచ్చి కట్టాము? పిల్లలకేం పెట్టుకున్నాం మేమేం అగో అంతంత పిల్లలు చదువు లేకుండా ఉత్తగుంటున్నారు. స్కూలు లేదు ఆడ. అగో ఒక స్కూల్ కట్టారు ఆడ, దాంట్లో మా పిల్లలు రానియటం లేదు. మరి ఎడు పోవాలి? మళ్ళీ మా భూదానం బోర్డులోనే కట్టారు కానీ మా పిల్లలు రానియట్లేదు. పెద్దోళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారట కదా దీని వెనక. ఎందుకు లేరు? రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. వాళ్ళు తినాలని చూస్తున్నారు అని మాకు పెట్టాలని చూసేది ఒక్కడు లేడు. ఇంకా అన్ని దొంగలే. ఆ రాజకీయ నాయకులు అంత దొంగలు రెండోడే లేడు. ఎక్కడ భూ కబ్జాలు చేయాలన్నా, ఎక్కడ లచ్చలు మూట కట్టుకోవాలా అని చూసేవాడే కానీ ఈ పేదవాడికి ఈ బతుకుతుడు, ఈ గుడిసె చేసుకుంటాడు, ఈ గుడిసెలో ఉన్నయాలన్న పదం ఎవరికీ లేదు. ఇప్పుడు ఒక పార్టీలో అధికారంలో ఉంటదమ్మా, మిగతా పార్టీలన్నీ కొట్లాడతాయి. అన్ని అందరూ ఒకటే సార్, ఉన్నారు కదా, అందరూ ఒకటే. ఈ పంచుకోవటం వరకే, ఇక్కడ వరకే కానీ నీ పార్టీ నా పార్టీ అంటాం ఇవన్నీ పంచుకునేటవాడు అందరూ ఒకటే, అందరూ ఒకటి. ఇందులో దొంగ అనేది లేదు. వెళ్తున్నారా మీరు? ఎక్కడ మీ స్కూలు? వెంకటపాలెం. ఎట్లా చదువుకుంటారు ఇంట్లో రోజు? కరెంట్ లేదు, నడుచుకుంటూ వెళ్తాము. వచ్చే కల్లా పొద్దు పోయిద్ది. కరెంట్ లేదు అయితేనేమో వెళ్తేనేమో టీచర్ కొట్టిద్ది. హోంవర్క్ చేయట్లేదని కొట్టిద్దా? అయ్యో, మరి చదువుకోవడానికి ఎట్లా? నైట్ కరెంట్ చదువుకోలేరు, కరెంట్ లేదు. అసలు టీవీ చూస్తారా మీరు ఎప్పుడన్నా? టీవీ లేదు ఇంకా. ఇప్పుడు అట్లా కాదండి, పిల్లలకి ఇంట్లో మొబైల్ టీవీ లేకపోతే వాళ్ళు అసలు, ఇప్పుడు మా ఇళ్ళల్లో అయితే అవకాశమే లేదు కదా, కానీ ఈ పిల్లలు ఎట్లుంటున్నారు అన్నది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అసలు టీవీ అనేది తెలీదమ్మా మీకు? తెలీదు. నువ్వే ఏ క్లాస్ చదువుతున్నావు? ఫోర్త్ క్లాస్. ఏం పేరు నీ పేరు? గమ్యశ్రీ. ఏ క్లాస్ పాప? థర్డ్ క్లాసా? ఏ స్కూలు? గవర్నమెంట్ స్కూల్. ఎక్కడ ఉంది మీ స్కూలు? వెంకటాయపాలెం. ఎట్లా పోతావు రోజు? ఎంత దూరం? కిలోమీటర్ ఉంటుందా? ఓకే. ఇప్పుడు మీకు వాటర్, కరెంటు ఇవన్నీ వస్తున్నాయా సరిగ్గా? రావట్లే. మరి నైట్ ఎట్లా నడుస్తారు? అంత చీకటి ఉంటుంది కదా, పాములు తేళ్ళు వస్తాయి కదా. ఎట్లా గట్లా నడుస్తారా? మీ డాడీ ఏం చేస్తాడు? మా డాడీ జేకే షోరూమ్ లో కార్ డ్రైవర్. నువ్వు బాబు ఏం పేరు? యశ్వంత్. ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. ఇంకా ఫస్ట్ క్లాసేనా నువ్వు? పోట్లే స్కూల్కి? పోతున్నావా? ఏ స్కూలు? గవర్నమెంట్ స్కూలా? నైట్ కరెంట్ ఉంటుందా మీ ఇంట్లో? ఉండదు. ఎందుకు ఉండదు? కరెంట్ ఎందుకు లేదు? మీ డాడీని అడిగావా మరి కరెంట్ ఎందుకు లేదు మన ఇంట్లో అని? అడగలేదా? ఏంటమ్మా కరెంట్ లేదా మీకు? ఎందుకు లేదు? సో ఇంత అద్భుతమైన ఫ్యూచరు, వీళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన ప్రభుత్వాలు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ కొడుకులను పెట్టి, వాళ్ళ ఫ్యామిలీస్ని పెట్టి మీరు భూములు కబ్జాలు చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలా? అలా హైదరాబాద్లో లెక్చర్ దంచుతూ ఉంటారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టరు. నేను రాష్ట్రం మొత్తం 1000 ఇండ్లు కట్టిస్తున్న ఇందిరమ్మ ఇండ్లని మాట్లాడుతున్నాడు. ధరని మొత్తం ప్రక్షాళన చేసినా, బంగాళాఖాతంలో కలిపినా, కొత్తది తీసుకొచ్చినాం, అసలు మామూలుగా లేదంటున్నావు. మరి నీ జిల్లాలో ఏంది పరిస్థితి? 30 ఎకరాలు మీకు ఇచ్చేస్తాము, మిగతా 30 ఎకరాలు వదిలేయండి, మీకు సౌకర్యాలు కల్పిస్తాం అంటే 30 ఎకరాలు పంచక తిందామని. ఎక్కడి మనుషులరా మీరంతా? ఇంత దరిద్రులు అసలు. భూమినే తింటట్టున్నారు కదా, పొద్దున మధ్యాహ్నం నైట్. ఎంత ఘోరం. ఎవరా చెప్పమ్మా, ఎక్కడమ్మా మీ ఇల్లు? కింద బజారా. ఎన్నేళ్ళైంది మీరు వచ్చి? మేము 8 సంవత్సరాలు సార్ వచ్చి. అప్పటి నుండి ఇప్పటిదాకా కరెంట్ లేదు, ఏం లేదు. ఫస్ట్ మేము వచ్చినప్పుడు డీజిల్ మనిషికి 10 రూపాయలు వేసి డీజిల్ పోసి అన్నం తిన్నదాకా దానిపై నడుపుకున్నాం సార్. అట్లా రోజు అట్లా చేసుకున్నాం. కూలి కాటి ఇళ్ళల్లో పనులు కాటి వెళ్ళి ఎట్లా అట్లా నడుపుకున్నాం. తర్వాత మళ్ళీ ఫ్రీ కరెంట్ వచ్చింది కదా అని మేమేం చేసినాం, తీగ తలిగించి వాడుకుంటున్నాం. వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ తీగ కట్ చేశారు, డీవీ తీసుకెళ్ళి హాస్టల్లో వేసారు సార్. ఇక అప్పటి నుండి ఇప్పటికి సంవత్సరం అవుతుంది కరెంట్ లేక. ఇక అట్లే ఉంటున్నాం సార్. పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లలు పెళ్లి చేసినాం సార్. పిల్లలు చదువుకోవడం ఎట్లమ్మా? నైట్ ఏడు చదువుకుంటారు సార్. ఇక గవర్నమెంట్ స్కూల్ కూడా పగులు పోయి చదవటమే, నైట్ చదువు లేదు. ఎవరైనా ఉంటే సోలార్ పెట్టుకుంటే అట్లా ఇక అక్కడ ఒక 10 రూపాయలు వాళ్ళు ఫ్రీగా తెచ్చుకోలేదుగా, ఒక 10 రూపాయలు ఇచ్చి సెల్ ఛార్జింగ్ లైట్ ఒక ఛార్జింగ్ పెట్టుకోవటం అట్లా పెట్టుకుంటాను సార్. ఇక అట్లా బిక్కు బిక్కుమని ఇక ఏ దాడి చేతలోనని బిక్కు బిక్కులాడటం.
కానీ మేము చచ్చినా కానీ ఈ భూమి మీద నుంచి మేము వెళ్ళం సార్, వెళ్ళరు. వెళ్ళం. మాకు వచ్చింది మా ప్రాణాలు ఇక్కడ నెడుతాం కానీ మేమైతే ఈ భూమిని వదలం సార్. కొంచెం ఇక మీ ద్వారా కానీ మాకు పేదోళ్ళ మీద ఎందుకు ఇలా ప్రతాపం? మరి ఇక పేదోళ్ళు అంటే మరి మేము లెక్కలో లేము సార్. వాళ్ళకి ఓటు కావాలి. మరి ఇక మేము పేదవాళ్ళం అంటే మరి వాళ్ళకి ఎందుకు కనపడట్లేదో ఎందుకో మరి. దొంగల కోటేస్తున్నాం మనం, ఓటేస్తాం. దొంగలను గెలిపిస్తున్నాం అప్పుడు కాబట్టి కాళ్ళు అదే పని పడతారు, చేతులు పడతారు, ఓటు వేయించుకుంటారు. ఉమ్. ఇప్పుడైతే మరి మేము ఎందుకు కనిపించట్లేదో వాళ్ళకి ఎందుకో గానీ ఉమ్. ఇక అట్లా ఉన్నారు సార్. ఇక దోజర్లో వస్తే మరి మా రక్షణ కోసం మేము కర్రలు పట్టుకుని మమ్మల్ని తనటానికి వస్తున్నారా అని మా మీదకి, ఆడవాళ్ళ మీద అంటే మా మీద కూడా కేసులు బుక్ చేస్తున్నారు. ఆడోళ్ళ మీద కూడా. ఆడోళ్ళ ఎన్ని కేసులు అయినాయండి? అందరి మీద కేసులు పెట్టిరు ఏమన్నా? దాదాపు 18 కేసులు 18 కేసులు అయినాయి. దాదాపు 83 మంది పైన 83 మంది పైన. 18 కేసులు.